హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజులతో వచ్చానండి మీ ముందుకి. డిజైన్స్ చూసేద్దామా? ఇది వచ్చేసి లెవెండర్ కలర్ అండి. మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇది. మనం అన్ని ట్రెండింగే అంటామంటున్నారా? ట్రెండింగ్ ఉండేవే ట్రెండింగ్ అని చెప్తున్నానండి. ఆల్మోస్ట్ అన్ని లావెండర్ కలర్స్ అన్నీ ఇప్పుడు లావెండర్, లైట్ బేబీ పింక్ ఇలాంటి కలర్స్ అన్నీ ట్రెండింగ్ అనమాట. లైట్ పేస్టల్ షేడ్స్ అన్నీ ట్రెండింగ్ అన్నట్టు ఇప్పుడు. సెల్ఫ్ అందులో కాంట్రాస్ట్ బార్డర్ లేకుండా ఓన్లీ సెల్ఫ్ బార్డర్ తోటి ఎక్కువ వస్తున్నాయి అనమాట. సెల్ఫ్ కలరే బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఉండదు. ఇంకా అట్లా సెల్ఫ్ మొత్తం బ్లౌజ్, శారీ, బార్డర్ మొత్తం అన్ని ఒకటే కలర్ వస్తుంది. అది ఇప్పుడు ఫ్యాషన్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి బార్డర్ డిస్టర్బ్ అవ్వకుండా బార్డర్ని బార్డర్గానే ఉంచేసి బార్డర్ పైన వర్క్ చేసామన్నమాట మోతీస్ తోటి. చెప్పా కదా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అని చెప్పి. సెల్ఫేనండి, వేరే కలర్ ఏం లేదు. సో అందుకని థ్రెడ్ ఇచ్చాను అనమాట. బ్లౌజ్ కలరే థ్రెడ్ యూస్ చేసాము, మోతీస్ యూస్ చేసాము అండ్ గోల్డ్ పూసలు. ఇట్లా గోల్డ్ బార్డర్ ఉంది కాబట్టి గోల్డ్ పూసలు యూస్ చేసాము. బార్డర్కి కింద పక్క ఒక లైన్, పైన ఒక లైన్ ఇచ్చాము. పైన షోల్డర్ పైన వర్క్ వచ్చేలాగా చేసాము అనమాట మొత్తం అంతా. ఇది వచ్చేసి స్ప్రింగ్ అండి. స్ప్రింగ్ ఇది వచ్చేసి జాట్కాన్స్ యూస్ చేసాము. బ్యాక్ నెక్ ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చాము కదా పూస లైన్ ఒకటి. బ్యాక్ నెక్ కస్టమర్ సింపుల్గా కావాలని అడిగారు, అందుకని చెప్పి బ్యాక్ నెక్ అనేది ఈ లైన్ ఒక్కటే, ఇక్కడ ఇచ్చిన లైన్ ఒక్కటే బ్యాక్ నెక్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంది కదండి మోతీస్ తోటి. ఏ కలర్ కాంబినేషన్ లేదన్నప్పుడు మోతీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. నాకైతే డిజైనింగ్లో ఎక్కువ శాతం మోతీస్ యూజ్ చేసామంటే కలర్ కాంబినేషన్, కలర్ శారీలో ఉందా లేదా అనేది ఏమి ఉండదు అనమాట. బాగా బాగా ఏమంటారు, బాగా డిజైనింగ్కి కొంచెం ఈజీ అవుతుంది అనమాట మోతీస్ యూజ్ చేస్తే. అంటే కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది. శారీలో లేకపోయినా సరే వైట్ కలర్ అనేది మోతీస్ అనేది మనకి సెట్ అయిపోతాయి బ్లౌజ్కి. ఒక గుడ్ లుకింగ్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజెస్కి ఆటోమేటిక్గా. సో ఎక్కువ కలర్ కాంబినేషన్ లేవన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. మోతీస్ తోటి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మోతీస్ యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్. ఇప్పుడు మరో బ్లౌజ్ చూద్దాము. వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం హెవీగా, బ్యాక్ నెక్ వచ్చి మళ్ళీ ప్యాచ్ లాగా ప్యాచ్ ప్యాటర్న్ తోటి చేసామన్నమాట. బ్యాక్ వచ్చేసి అంటే బార్డర్ వేస్ట్ కాకుండా చేసామన్నమాట. చిన్న సైడ్ మనకి బ్లౌజ్లో వచ్చేసి 2 బార్డర్స్ వస్తాయి కదండి. ఒకటి స్మాల్ బార్డర్, ఒకటి బిగ్ బార్డర్ వస్తుంది కదా. ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వైపు హ్యాండ్స్ తీసుకున్నాము. బిగ్ బార్డర్ ఉండిపోతుంది కదా, బిగ్ బార్డర్ వచ్చేసి ఇట్లా షోల్డర్ పైన యాడ్ చేసేలాగా చేసామన్నమాట డిజైన్ ఇది. ఇదైతే కంప్లీట్గా కస్టమర్ సెలెక్షనేనండి. ఆవిడే బిగ్ బార్డర్ ఇలా వేయాలి, నాకు ఈ ప్యాటర్న్ కావాలి అని అడిగారు అనమాట. సో కస్టమర్, ఇదైతే కంప్లీట్గా కస్టమర్ సెలెక్షనే. ఇదంతా స్ప్రింగ్ వర్క్ అండి. బ్లౌజ్ అంతా వచ్చేసి గోల్డ్ కలరే. ఓన్లీ ఈ థ్రెడ్ యూస్ చేసింది ఒక్కటే మనకి శారీలో కొంచెం ఉందన్నమాట అక్కడక్కడ. అందుకని చెప్పి ఇట్లా చేసాము. శారీలో లేని కలర్స్ అయినా కూడా చాలా బాగుంటాయండి వర్క్స్కి. శారీలో లేకపోయినా లేవు కదా అని అంటారు, కానీ నాకైతే శారీలో లేకపోయినా కలర్ కాంబినేషన్ తోటి ఎక్కువ చేయడానికి నేనైతే ఇష్టపడతాను. ఇంకా బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్యాక్ వచ్చేసి జస్ట్ ఈ ప్యాటర్న్ వరకు, ఈ లైన్ వరకు మాత్రమే వర్క్ చేసాము. పైన అంతా ప్యాచ్ ఇచ్చాము, బోర్డర్ అంతా ఇక్కడ యూస్ చేసాము.
ఇది సెల్ఫ్ అయిపోయింది, కానీ బార్డర్ బ్లౌజ్ రెండు సెల్ఫ్ అయిపోయినాయి. అదే కాంట్రాస్ట్ లో వచ్చిందంటే చాలా నీట్ గా ఇంకా బాగా కనిపిస్తా ఉండేది అనిపిస్తుంది నాకైతే. హ్యాండ్ అండి, హ్యాండ్ వచ్చి కొంచెం హెవీగా చేసాము. మొత్తం స్ప్రింగేనండి యూస్ చేసిందంతా, మొత్తం అంతా స్ప్రింగ్ యూస్ చేసాము. ఓన్లీ స్ప్రింగ్, కర్దానా, సారీ జాట్కన్స్ యూస్ చేసాము. ఇది వచ్చేసి వి షేప్ లైన్స్ అన్నమాట. అన్ని వి షేప్ లో లైన్స్, వి షేప్ లైన్స్ ఇచ్చాము దీనికి. మళ్ళీ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా బ్రాడ్గా. నేను చెప్పాను కదండి, బ్యాక్ ఇట్లా హై నెక్ వచ్చిన ప్యాటర్న్ బ్లౌజులకి ఫ్రంట్ బోట్ నెక్ పెట్టుకోకపోతే ఇట్లా వి షేప్ కానీ ఇలా రౌండ్గా డీప్ వ్యూ కానీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్తా కదండి. ఇది ఇలా చూడడం కన్నా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడైతే మనకి నీట్గా ఇలా క్రాస్గా వెళ్ళి కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా రౌండ్ వచ్చేసిన దానికి ఇలా క్రాస్గా వెళ్ళి ఇలా వచ్చిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుంది అలాగా. ఆ నెక్ అనమాట. ఇప్పుడు నేను దీనికి కూడా అలాగే పెట్టించాను. జస్ట్ ఇలా చూపించేదానికన్నా ఇది ఒంటి మీదకి వెళ్ళాక వేసుకున్నాక దీని లుక్ అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ నెక్, మరో బ్లౌజ్ అండి. హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ యూస్ చేస్తూనే లైన్స్ ఇచ్చామన్నమాట. లైన్స్ అండ్ మధ్య మధ్యలో మోతీస్ ఇచ్చాము. ఇది కూడా సెల్ఫ్ కలరేనండి. కాంట్రాస్ట్ బార్డర్ కానీ కాంట్రాస్ట్ శారీ కలర్ కానీ ఏం లేదు. మొత్తం శారీ అంతా ఇట్లా రెడ్ కలరే వెళ్తుంది. సో లైన్స్ డిజైన్ చేసాం దీనికి. ఈ పూసలు నల్లబడతాయి అని అంటారండి, చాలా వరకు నల్లబడవండి. అంటే కవర్లో మనకి ట్రాన్స్పరెంట్ కవర్లు ఉంటాయి కదా, కవర్లో పెట్టామంటే ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు ఉంటాయి, అంటే ఇయర్స్ వరకు ఉంటాయి. విత్ ఇన్ 1-2 ఇయర్స్లో నల్లబడేంత క్వాలిటీ మేమైతే యూజ్ చేయము. రెడీమేడ్ బ్లౌజెస్కి ఎక్కువ రెడీమేడ్ మగ్గం బ్లౌజులు వస్తున్నాయి కదండి ఇప్పుడు, ఆల్రెడీ చేసే ఉంటాయి. 1000కి 500కి వచ్చేస్తున్నాయి అవి. వాటివైతే తొందరగా నల్లబడిపోతాయండి. 1 or 2 monthsలోనే నల్లబడిపోయి నేను చూశాను. నాకు తీసుకొచ్చి చూపించారనమాట కస్టమర్స్. దీని నెక్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాము. వచ్చేసి బ్యాక్ నెక్ అండి. వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్, బ్యాక్ నెక్ చాలా డిఫరెంట్గా ఉంది కదండి. మోతీస్ అండి, చెప్పాను కదా మోతీస్, స్ప్రింగ్ యూస్ చేసాము, మోతీస్ యూస్ చేసాము. వేరే కలర్ ఆప్షనే లేనప్పుడు ఇలా చేస్తాం డిజైనింగ్. బ్లౌజ్ అంతా కూడా స్ప్రింగ్ తోటి బుటీస్ ఇచ్చాము. నిజానికి స్ప్రింగ్ యూస్ చేస్తే ఆ క్వాలిటీనే వేరండి. మనకి లుక్ వైజ్ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. అంటే కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు చేయాలి, కొంచెం కాపాడుకోవాలి జాగ్రత్తగా. స్ప్రింగ్ కాబట్టి బాగుంది కదండి డిజైన్. ఇది వచ్చేసి నెట్ డిజైన్ అండి. ఇవన్నీ శారీస్ లేవండి, శారీ ఇచ్చేసాము ముందే.
నెట్ అండి. నెట్ థ్రెడ్ వచ్చేసి నాట్ వర్క్ యూస్ చేసాము. ఇక్కడ మోతీ అంటే నాట్ వర్క్. అన్నిటికీ మోతీ వేసామని కాదండి, మోతీస్ కొన్నిటికి అట్లా సెట్ అయిపోతాయి, వేయాల్సింది వస్తుంది. కలర్ కాంబినేషన్స్ బట్టి, వర్క్ని బట్టి కొన్ని మనం అలా డిజైన్ చేయాల్సింది వస్తుంది. అన్నిటికీ మోతీస్ వేసామని వద్దండి. ఈ మోతీస్ ఒక లైన్ ఇచ్చాను. ఇది నాట్ వర్క్ అండి, నాట్ వర్క్ థ్రెడ్. ఇదంతా గోల్డ్ తోటి బూటీస్ ఇచ్చాము. కింద ట్రాన్స్పరెంట్ గా నెట్. బ్యాక్ నెక్. ఫ్రంట్ కి. నాట్ వర్క్ అనేది టైం టేకింగ్ వర్క్ అనమాట. కొంచెం ఇదంతా నాట్ వర్క్ వచ్చింది, ఇదంతా నెట్ వచ్చింది మధ్యలో. నెట్ ప్లేస్ లో లైనింగ్ కూడా రాకుండా ట్రాన్స్పరెంట్ గా వచ్చేలాగా స్టిచ్ చేసాము. ఇదంతా ఇది వచ్చేసి ఖర్దానా అండి, ఖర్దానా అనమాట. మోతీస్. బ్లౌజ్ కి క్రాస్ లైన్స్. కింద బోర్డర్. వర్క్ లుక్ స్టిచ్ చేసినాకే బాగుంటుందండి ఫినిషింగ్. నాకేమో కొంచెం టెన్షన్ వెళ్ళిపోతాయని చెప్పి ఇలా ఇలా వీడియో చేయకముందే మా వాళ్ళు ఇచ్చేసేవి చాలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా క్రాస్ లైన్స్. ఆ రోజు బ్లౌజ్ గురించి కొంచెం డిజైన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది వచ్చేసి అంతా స్ప్రింగ్, గోల్డ్ స్ప్రింగ్, సిల్వర్ స్ప్రింగ్ రెండు యూస్ చేసాము. బ్యాక్ ఓపెన్ అండి. ఇది ఫ్రంట్ నెక్. ఈ కుందన్స్ యూస్ చేసాము, కుందన్స్ అండ్ స్ప్రింగ్ యూస్ చేసాము. బూటీస్కి వచ్చేసి ఓన్లీ థ్రెడ్ యూస్ చేసాము, థ్రెడ్ తోటి బూటీస్ చేసాము. ఫ్రంట్ నెక్. ఎలా ఉన్నాయండి డిజైన్స్ అన్ని? చాలా బాగున్నాయి కదా? ఎలా ఉన్నాయో మీరు కూడా చిన్న కామెంట్ చేయండి. మీకు డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మా దగ్గర డిజైన్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.